హలో అండి. హాయ్. ఎప్పుడు హ్యాపీ న్యూస్‌లు ఇలాంటివే షేర్ చేస్తూ ఉన్నా. ఇలా నేనెప్పుడు షేర్ చేయలేదు. ఇదే మొదటిసారి. మా తాతయ్యని నేను కలవటం ఇదే లాస్ట్ సారనమాట. లాస్ట్ టైమ్ కలిసింది అప్పుడే. ఇంక అదే లాస్ట్ అయిపోయింది. ఆహ్, మా ఇద్దరి బాండింగ్ చాలా బావుంటది. ఎంత అంటే నేను ఎళ్తే ఏడుస్తాడనమాట. అంత బాండింగ్ ఉంటది మా మధ్య. ఇంకా అంత బాండింగ్ ఉన్న వ్యక్తి మనల్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధగా ఉంటూ ఉంటది. ఇంకా అలా మార్చ్ 13థ్ నైట్ 10కి అలాగా కొంచెం బాలేదంట హెల్త్. అంటే జస్ట్ కొంచెం ఫీవర్ వచ్చింది. మోషన్స్, వామిటింగ్స్ అవుతున్నాయి. హాస్పిటల్‌కి తీసుకెళ్దామని అనుకుంటే మళ్ళీ రికవర్ అయిపోయారంట. ఇంకా హాస్పిటల్ వద్దని చెప్పారు. సో, ఇంకా అలా అందరితో మాట్లాడుతూ ఉన్నారు. అందరితో చూస్తూ ఉండంగానే అలా కన్ను మూసేశారంట. ఇంకా నాకు ఆ నైట్ తెలిస్తే ఇంక 11కి అలా స్టార్ట్ అయ్యి మాకు 13 అవర్స్ జర్నీ కదా! కర్ణాటక నుంచి ఇక్కడ ఆంధ్ర ఏలూరు రావటానికి. ఇంకా అలా నైట్ అంతా జర్నీ చేసి వచ్చేసరికి 3 అయ్యింది. నేను ఎక్కువ షూట్ చేయలేదండి. షూట్ చేసినా కూడా చాలామంది ఏంటి ఇదంతా సింపతి కోసమా అలా అలా అంటూ ఉంటారు. కానీ నాకైతే ఆ వ్యక్తి మా తాతయ్య ఇంక అలా వెళ్ళిపోయినా కూడా నేను ఇవన్నీ చూస్తూ ఉంటే మా దగ్గరే ఉన్న ఫీలింగ్ అనేది మాకొస్తది. అప్పుడు అలా జరిగింది అన్నవి అవన్నీ గుర్తుంటాయి. యాక్చువల్లీ నేను ఈ వీడియో అంతా తీసింది మా అమ్మమ్మ కోసం అనమాట. సో, ఇంకా మేము యేసు ప్రభుని నమ్ముతాం కాబట్టి ఆ తాతయ్య కూడా బాప్తీసం తీసుకున్నారు. ఇంకా అలాగా పెట్టెలో తీసుకొని వెళ్తున్నాము సమాధి కార్యక్రమం కోసం అని చెప్పి. ఇంకా మేమైతే అమ్మాయిలందరము వెళ్తాము. కానీ అమ్మమ్మ నేను అవన్నీ చూడలేను అని బాధపడుతూ ఉంటే ఇంకా నేనైతే వీడియో తీశాననమాట. సో, మాకు కూడా గుర్తుంటది అన్న ఉద్దేశంతో. సో, ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. ఇంకా తాతయ్య అమ్మ వాళ్ళకి ఇచ్చిన పొలంలోనే ఇంకా సమాధి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. సో, చాలా బాధ అనిపించింది. కానీ ఒక పక్క కొంచెం సంతోషకరం ఏంటి అంటే చాలామంది మంచాల్లో పడి అలాగే మంచాల్లో ఉండిపోయి ఎంతో అనుభవించేస్తూ ఉంటారు. అంత స్టేజ్‌కి తాతయ్య రాకుండా అందరితోనూ ఉంటూ, అందరితోనూ మాట్లాడతాను, అందరిని గుర్తుంచుకుంటూ, మాట్లాడుతూనే అందరి మధ్యలో నుంచే వెళ్ళిపోయారు. అది చాలా హ్యాపీగా కొంచెం అనిపించింది. ఇంకా అలాగా మేము చౌదరీస్ అయినప్పటికీ యేసు ప్రభుని నమ్ముతూ ఉంటాము. దానికోసమని బాప్తిజం తీసుకున్నాం కాబట్టి ఇలా పెట్టెలో పెట్టి ఆ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంటదనమాట. సో, ఇంకా అలా అమ్మ వాళ్ళకి ఇచ్చిన పొలంలోనే ఇంకా ఇలాగా సమాధి కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది. సో, మా అదృష్టం ఏంటి అంటే అమ్మాయిలం కూడా వెళ్తాము. అలా నేను లేట్‌గా వచ్చానండి. అందరూ దగ్గర దగ్గరే ఉంటారు. అందరూ అంటే అక్కడక్కడే సొంత వాళ్ళనే పెళ్ళిళ్ళు చేసుకొని అంతా ఆ ఊరు దగ్గరలోనే ఉంటారు. దూరంగా ఉన్నాను అంటే అది నేను ఒక్కదాన్నే. మేము కర్ణాటకలో ఉంటాము. అయినా తెలిసిన వెంటనే బయలుదేరి వచ్చినా కూడా చాలా లేట్ అనేది అయిపోయింది. నా కోసమే అందరూ అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. నాకు ఎక్కువ టైం లేదండి తాతయ్యతో కొంచెం చూసుకోవటానికైనా. నాకు ఎక్కువ చూడలేకపోయాను నేను ఎక్కువ సేపు. కానీ ఈ సమాధి కార్యక్రమం దగ్గరికి నేను అలా వెళ్ళటం, అక్కడ చూడటం అది కొంచెం అనిపించింది. ఇంక ముందైతే కనుక నేను ఎక్కువ లేనే అని అనిపించింది. కానీ ఇలాగా ఈ టైంలో ఇలా సమాధి కార్యక్రమం చాలామంది అమ్మాయిలు వెళ్ళరు. కానీ నేను అలా వెళ్ళి చూడటం, దగ్గరుండి చేయటం నాకు చాలా కొంచెం అనిపించింది. ఇంకా ఎక్కువ ఫీల్ అయిపోయేదాన్నేమో. ఎందుకు అంటే మా హస్బెండ్ అంతకుముందే ఒక 1 వీక్ రాజస్థాన్ వెళ్ళారు. మేబీ ఆయన రాజస్థాన్‌లో ఉంటే గనక నేను చివరి చూపు కూడా చూసుకోలేకపోయేదాన్నేమో. కానీ 13థ్‌నే మా హస్బెండ్ వచ్చారు. ఆ రోజు నైటే ఇంకా మా హస్బెండ్ మేమంతా కలిసే ఉన్నాము. కాల్ వచ్చిందనమాట. 13థ్‌నే కాల్ వచ్చింది. నిజంగా అది నేను ఒకవేళ చివరి చూపు చూసుకోకపోయి ఉంటే ఇంకా ఎక్కువ బాధపడుతూ ఉండేదాన్నేమో. కానీ ఇంకా అలాగా హస్బెండ్ కూడా ఆ టైంకి ఉండటం, మేము అలా వెంటనే కార్‌లో స్టార్ట్ అయ్యి వచ్చేయటం, తాతయ్యని చివరి చూపు చూసుకోవటం, ఇవన్నీ నాకు చాలా ఎక్కువ మెమరీస్ అండి. అమ్మమ్మకి కూడా చూపిద్దాం అన్న ఉద్దేశంతో వీడియో తీశాను. అలాగే నాకు గుర్తుంటదని చెప్పి తీశాననమాట. సరే మీకు గుర్తుంటది ఓకే. కానీ ఇలా ఎందుకు వీడియోలు పెడుతున్నారు అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఎప్పుడు మా ఒక హ్యాపీవి ఇవే చూపిస్తూ ఉంటాం. ఇలాంటి సిట్యుయేషన్‌లో కూడా మనము చాలా ధైర్యంగా ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఒక పక్క
చిన్న సంతోషం ఏంటి అంటే ఇంకా తాతయ్య దేవుణ్ణి యేసుప్రభుని తెలుసుకోవటం, బాప్తీసం తీసుకుంటాం వల్ల ఇలా సమాధి కార్యక్రమం అంతా పెట్టిలో పెట్టి చేస్తున్నాం కదా. జనరల్గా ఏంటి అంటే యేసుప్రభు చెప్పేది ఏంటి అంటే ఇంకో రెండో రాకడ వస్తుంది. అంటే ఒకసారి ఆల్రెడీ ఆయన వచ్చారు ఈ భూమి మీదకి, ఇంకొకసారి మరలా ఆయన వచ్చినప్పుడు ఇలా ఆయన నామంలో ఎవరైతే బాప్తీసం తీసుకుని రక్షణ పొందారో వాళ్ళందరూ మరలా ఆయనతో పాటు ఆయన ఒక ఆత్మలు ఎవరైతే ఆయన తెలుసుకున్నారో ఆత్మలన్నీ ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళిపోతుంది అని మనకి బైబిల్లో ఉంటుంది అన్నమాట. దాన్ని బట్టి నేను చాలా సంతోషించాను. ఎందుకంటే తాతయ్య దేవుణ్ణి యేసుప్రభుని నమ్మటం, బాప్తీసం తీసుకోవటం, యేసుప్రభు మరలా భూమి మీదకి రెండో రాకడలో వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఆయన కూడా ఉంటాడు అన్న సంతోషం ఒక పక్క నాకుంది. ఒకవేళ నా టైం కూడా అయిపోయి నేను వెళ్ళినప్పుడు ఎత్తబడే గుంపులో నేను కూడా ఉంటే తాతయ్యని అలా కలుసుకోవచ్చు కదా అన్న ఆలోచన కూడా నాకు పక్కన ఉంది. కొంచెం ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుందండి నాకు తాతయ్యకి. ఎందుకు అంటే కనుక చిన్నప్పుడే నాకు నాన్న చనిపోయేసరికి అంత ఎక్కువ తెలియదు అనమాట. ఇంకా మా డాడీ అయితే కనుక అంత ఎక్కువ దేవుణ్ణి తెలుసుకోలేదు, ఆయన్ని నేను కలుసుకోలేను. ఒకవేళ నేను మరణించిన తర్వాత అయినా ఎత్తబడే గుంపులో మా నాన్నగారు ఉండరేమో కానీ మా తాతయ్య ఉంటారు. అవన్నీ ఆ టైంలో నేను అలా నుంచుని అక్కడ నేను చూస్తున్నానంటే అవన్నీ నేను ఆలోచిస్తున్నాను అనమాట. అలా ఆలోచిస్తూ ఉన్నాను. సో ఇలా సమాధి కార్యక్రమం అంతా ఇలా జరిగింది. ఏదేమైనప్పటికీ మా తాతయ్య 1947లో జన్మించారండి. ఆల్మోస్ట్ 75+ అనమాట. కానీ ఎంత హెల్దీగా ఉంటారో. ఒక్క 5-6 సంవత్సరాల నుంచే కొంచెం షుగర్, బీపీ అండ్ అలాగే హార్ట్ కూడా కొంచెం 3 వాల్స్ అనేవి బ్లాక్ అయిపోయినాయి. ఆపరేషన్ కూడా చేయనని చెప్పారనమాట. అప్పుడే నేను చాలా బాధపడ్డాను. ఇవన్నీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కొంచెం బాధపడ్డారు, కానీ అంతకుముందు అంతా చాలా హెల్దీగా ఉన్నారండి. దాన్ని బట్టి కూడా కొంచెం నాకు హ్యాపీ అనమాట. చాలా మంచి హెల్త్ వాళ్ళది. ఈ రోజుల్లో 30-40కే షుగర్లు, బీపీలు అని హాస్పిటల్ చుట్టూరు తిరుగుతున్నాం కదా మనం అందరము. కానీ తాతయ్య అలా కాదు, చాలా మంచి ఆరోగ్యము. ఇప్పుడు 75+ ఈ టైంలో చక్కగా అందరినీ చూసుకున్నారు ఆయన. మా పిల్లల్ని కూడా చూశారు. సో నాకు కొంచెం అలా నేను చెప్పుకుంటూ నేను ధైర్యంగా ఉంటున్నాను అనమాట. ఇంక ఇలా జరిగింది. ఈ వీడియో ద్వారా కూడా మన వాళ్ళు వెళ్ళిపోయినా ఒకవేళ ఖచ్చితంగా మీరు యేసు ప్రభుని నమ్మితే మీరు కూడా ఇలా బాప్తీసం తీసుకుంటే ఎత్తబడే గుంపులో మరలా మనం కలుసుకోవచ్చు అన్న ఆలోచన మనందరం ఉంచుకుని ధైర్యంగా ఉంటాము. నేను అలాగే ధైర్యంగా కొంచెం ఉన్నానన్నమాట. సో ఇలా జరిగింది సమాధి కార్యక్రమం అంతా. అండ్ ఇంకా కొంచెం వీడియోస్ అయితే కనుక ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్, ఎప్పుడు హ్యాపీసే ఉండవు, అందరికీ అన్నీ ఉంటాయి. కాబట్టి హ్యాపీగా ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉంటారు, మనం ఎందుకు లేము, ఇలాంటి ఆలోచనలు ఏమీ కాకుండా అందరికీ అన్నీ ఉంటాయి. వెలుతురు ఎలా వస్తుందో చీకటి కూడా ఉంటుంది. అలాగే గుడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి. ఏదేమైనా మనము ముందుకు ఫార్వర్డ్ అయిపోవాలి. అలాగే నేను కూడా చెప్పుకున్నాను, అమ్మమ్మకు కూడా కొంచెం ధైర్యం చెప్తున్నాము. అండ్ ఆ టైంలో మేము ఉన్నాము అంటే అది దేవుడి కృప అండి. ఒకవేళ మా హస్బెండ్ రాజస్థాన్లోనే ఉండుంటే నేను చివరి చూపు కూడా చూసుకోలేకపోయేదాన్ని. ఇంకా అలా తాతయ్యని చూసుకోవాలని ఇంకా అలా రాసి పెట్టాడు దేవుడు. ఇంకా అలా చూసుకుని దగ్గరుండి అన్నీ చేసుకున్నాము. అదే సాటిస్ఫాక్షన్ అనమాట కొంచెం. ఇంకా ఆ ఏజ్లో అలా వెళ్ళారు కదా, ఇంకా మనం ఏం చేయలేము. సో ఇలా జరిగింది. ఈ వీడియోలో నేను ఇలాగే మీకు చూపించాలనుకున్నాము. అండ్ మా హస్బెండ్, ఇంకా పిల్లలు, అమ్మ వాళ్ళు, ఇంకా మా తాతయ్యకి 2 అమ్మాయిలు అనమాట. అందరం అక్కడే ఉన్నాము. ఇంకా అలా జరిగింది సమాధి కార్యక్రమం అంతా. సో ఐ హోప్ ఈ వీడియో ద్వారా నేను గుడ్ డేసే కాదు బ్యాడ్ డేస్ కూడా ఉంటాయి. యూట్యూబర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరికీ కూడా గుడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి. సో గుడ్ డేసే వాళ్ళకు ఉన్నాయి, బ్యాడ్ డేస్ లేవు అని మీరు ఎవరు అలా అనుకోవద్దు. అన్నీ ఉంటాయి, కానీ అన్నీ చూపించుకోము, అదొకటే డిఫరెన్స్. ఈ వీడియోలో నేను ఎందుకు చూపించాను అంటే ఇదంతా నా మెమరీ అండి, నాకు జ్ఞాపకంగా నాకు ఉండాలి.
నా ఫోన్లో ఉంటాయి అనుకోవచ్చు, కానీ నా ఫోన్ ఒకవేళ చాలా వీడియోస్ చాలా ఫొటోస్ మిస్ అవుతూ ఉంటాయి, కానీ యూట్యూబ్లో పెడితే మిస్ అవ్వదు. ఆ ఒక ఉద్దేశంతోనే నేను ఇదంతా పోస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ ఏమీ వద్దండి. నాకు తెలిసి ఇలా అమ్మమ్మ తాతయ్య అంటే ప్రతి ఒక్కరికి ఆ ఎమోషనే ఉంటుంది నాకు తెలుసు. సో మీరు కూడా ఈ వీడియో చూసి కనెక్ట్ అయ్యే ఉంటారు ఖచ్చితంగా. కనెక్ట్ అయితే కనుక నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ చాలామంది కూడా కొంచెం ఓదారుస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ముందుగానే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ తాతయ్య ఇలా మా మధ్య నుండి వెళ్ళిపోయారు. ఆయన ఆత్మ ఖచ్చితంగా శాంతి కలుగుతుంది. తప్పకుండా ఎత్తబడే గుంపులో నేను ఉండాలి. తాతయ్యని అప్పుడు మరలా నేను కలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. సో కాబట్టి ఇలా జరిగింది. సో కొంచెం బ్యాడ్ డేసే ఇవి, కానీ ఆయన మిగిల్చిన జ్ఞాపకాలు, చూపించిన ప్రేమ, ఇవన్నీ గుర్తుంటూ ఉంటాయి ఎప్పటికీ. ఈ వీడియో ఎలా అయితే ఉంటుందో అలాగే ఆ జ్ఞాపకాలు కూడా మా మధ్యలో అలాగే ఉంటాయి.